నమస్కారం మిత్రులారా. పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ ఎన్నికలకు సంబంధించి కొన్ని విశ్లేషణలు రావడం సహజమే కదా! వాటిలో బాగా నచ్చినవి కొన్ని మీ ముందు ఉంచుతున్నాను. ముఖ్యంగా అందరూ ఎక్కువ దృష్టి పెట్టింది పశ్చిమ బెంగాల్ మీద. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ చేసిన దుర్మార్గం గురించి క్ర ఎక్కువ మంది స్పందించారు. అయితే భాస్కర్ ఎర్రమల్ల గారు అసలు మమతా బెనర్జీ రాజకీయ రంగ ప్రవేశం, ఎదిగిన తీరు వీటన్నిటి గురించి ఆహ్, చక్కగా రాశారు. పతనం ఎలా కొని తెచ్చుకుంది ఇలాంటి అనేక విషయాల మీద. ఇది మిగిలిన పోస్టుల కంటే కూడా కాస్త ఒక కొత్త కోణంలో చూపించినట్టుగా ఉంది. వీరు కూడా భారతీయ జనతా పార్టీకి చాలా గట్టి అభిమానులు. వారి పోస్ట్ చూద్దాం. మిత్రులారా, మొదటి కలర్ ఫోటోలో ఉన్నది బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు. తన 20వ ఏట 1975లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా ఉన్నప్పుడు స్వర్గీయ జయప్రకాష్ నారాయణ్ జేపీ గారు అప్పటి కేంద్ర ప్రభుత్వ అవినీతి, అరాచక పాలనకు, ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాపిత ఉద్యమం చేశారు. బీహార్‌లో మొదలైన ఆ ఉద్యమం కేరళతో సహా అన్ని రాష్ట్రాల్లో ప్రజలు, ముఖ్యంగా యువత రోడ్ల మీదకు వచ్చి కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా మద్దతుగా నిలిస్తే, కమ్యూనిస్టు పాలనలో ఉన్న బెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా జేపీ ఉద్యమానికి వ్యతిరేకంగా ఈ మమతా బెనర్జీ గారు యువ నాయకురాలుగా తన 20వ ఏటనే ఇలా జయప్రకాష్ నారాయణ గారి ర్యాలీని అడ్డుకొని వారి కారు బైనేటిపై ఎక్కి వార్తల్లోకి ఎక్కింది. జాతీయ మీడియా అప్పుడు టీవీలు కాబట్టి టీవీలు లేవు కాబట్టి అని రావాలి. టీవీలు లేవు కాబట్టి పత్రికలు ఈ ఫోటోతో విపరీతంగా ఆర్టికల్స్ రాశాయి. అలా ఆమె గారు దుడుకుతనంతోనే రాజకీయ గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పుడు సిపిఎం పాలనలో మెతకగా ఉంటే ఉంటే కూడా సాగదు, అది నిజమే. అలా ఆమె ఒక్క ధర్నాతో తన ఉనికిని చాటుకుని తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. శ్రీమతి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారి శకం ముగిసింది. ఇక కమ్యూనిస్టులతో ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ నాయకత్వం పోరాటం చేయదు. పైగా వారితో లోపాయికారి ఒప్పందంతో సాగుతుంది అని అర్థం చేసుకున్న మమతా బెనర్జీ గారు తాను కాంగ్రెస్ నుండి బయటకు వచ్చేసి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నారు. బెంగాల్ ప్రజలకు, కమ్యూనిస్టులకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ కాదు, ఈ మమతా బెనర్జీ గారే అని నమ్మారు. ఆమె నాయకత్వానికి గొప్ప మద్దతు ఇచ్చారు. తర్వాత బెంగాల్ ప్రజలకు ఆమె గారి అసలు ఎజెండా తెలిసింది. కానీ అప్పటికి ఆమెకు ఒక వర్గం ఓటు బ్యాంకు తయారైంది. మినిమం 25% ఓట్లు ఒక వర్గం నుండి తప్పకుండా వస్తాయి. ఇక ఇంకో 15-20% స్థానిక బెంగాలీ అస్మిత అనో స్త్రీ నాయకురాలి సెంటిమెంట్, భద్రాలోక్ అని ఒక పిచ్చి మేధావుల వర్గం ఓట్లు ఈమె గారికే వేస్తూ వచ్చారు. ఇలా తాను తప్ప ఇంకెవరూ బెంగాల్‌కి దిక్కు లేరు అని అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చేతులెత్తేసింది. కమ్యూనిస్టులు జెండాలు వదిలేసి ప్రాణం దక్కితే చాలు అనేంత భయంలోకి వెళ్లారు. ఇప్పుడు బీజేపీ బెంగాల్ ప్రజలకు గట్టి ప్రత్యామ్నాయం అని, ఈమె గారిని ఎదుర్కొని రక్షణ ఇవ్వగలదు అని నమ్మకం బెంగాల్ ప్రజలకు, ముఖ్యంగా హిందువులకు కలిగినట్టు స్పష్టంగా రుజువు అయ్యింది. కాబట్టి ముస్లింలకు సమానంగా ఇప్పుడు హిందువులు కూడా 90% పైగా ఓటింగ్‌లో పాల్గొన్నారు కాబట్టి అధికార మార్పిడి జరుగుతుంది. బెంగాల్ మట్టిలో ఒక శకం ముగింపు. ఇది మహాభినిష్క్రమణ కాదు, స్వయం కృతాపరాధం. బెంగాల్ రాజకీయ యవనికపై ఒక అసాధారణ పోరాట యోధురాలిగా ఉద్భవించిన మమతా బెనర్జీ గారి ప్రస్థానం నేటి ఫలితాలతో ఒక ముగింపు దశకు చేరుకోబోతోంది. ఒకప్పుడు ప్రజాపక్షాన నిలబడి అలుపెరగని ధైర్యంతో కమ్యూనిస్టు కోటలను బద్దలు కొట్టిన ఆమె నేడు పరాజయం అంచున నిలబడడం ఒక రాజకీయ నిష్క్రమణ వంటిదే. కానీ ఈ నిష్క్రమణ వెనుక ఒక చేదు నిజం ఉంది. భగవంతుడు ఆమెకు అపారమైన జ్ఞానాన్ని, సాటిలేని ధైర్యాన్ని, ప్రజల కోసం సేవ చేసే గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. కానీ
అధికార గర్వం, ప్రజాసేవ చేయాల్సిన చోట దౌర్జన్యం రాజ్యమేలింది. మైనారిటీ తుష్టీకరణ రాజకీయాలు. బెంగాల్ అందరిదీ కావాల్సింది పోయి కేవలం ఒక వర్గం అంటే ముస్లింల ప్రయోజనాలకే పెద్దపీట వేయడం. అభివృద్ధికి ఆమడ దూరం. మేధో సంపత్తికి నిలయమైన బెంగాల్ను అవినీతి, రక్తపాత రాజకీయాల్లోకి నెట్టేయడం. ఒక మంచి నాయకురాలు తన శక్తిని బెంగాల్ పునర్నిర్మాణానికి వాడి ఉంటే చరిత్ర మరోలా ఉండేది. కానీ అభివృద్ధిని విస్మరించి కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితమైన తీరు నేడు బెంగాల్ ప్రజలను మార్పు కోరుకునేలా చేసింది. ముగింపు మాట. ప్రజలు అధికారం ఇచ్చేది సేవ చేయడానికి, శాసించడానికి కాదు. ధైర్యం ఉన్న చోట వినయం లేకపోతే ఎంతటి అసాధారణ నాయకురాలైనా కాలగర్భంలో కలిసిపోక తప్పదు. ఈ రోజు ప్రజలు ఇవ్వబోయే తీర్పు బెంగాల్ గడ్డపై కొత్త ఆశల కాంతిని నింపుతుందని ఆశిద్దాం. భారత్ మాతకి జై. ఇక ఉత్తిష్ట భారత పేరుతో అవ్వార్ శ్రీనివాస్ గారు పెట్టిన పోస్ట్ ఇది. చీకట్లు తొలుగుతాయి, సూర్యుడు ఉదయిస్తాడు, కమలం వికసిస్తుంది. 2014లో గెలిచినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదు. బెంగాల్ ఫలితాల్లో బీజేపీ ముందుకు వెళ్తున్న కొద్దీ కళ్ళ నుండి నీళ్లు పెల్లుబికి వస్తూనే ఉన్నాయి. బెంగాల్ గెలుపు హిందువుల తలరాతను నిర్ణయిస్తుంది. బెంగాల్లో ఈసారి మమతా ఖాన్ పాలన వస్తే అక్కడ హిందువులు ఊచకోతకు గురవుతారు. దేశంలోని రాక్షస శక్తులన్నీ హిందుత్వవాదుల మీద విరుచుకుపడతాయి. దేశాన్ని మరో ఆఫ్ఘన్, పాక్, బంగ్లా చేసేవాళ్ళు. బీజేపీ హిందువులకు ఏం చేయనక్కర్లేదు, జస్ట్ అక్కడ దండ పట్టుకుని నిలబడితే చాలు. అదే హిందువులకు కనబడని రక్షణ వలయం. దేశాన్ని అదృశ్య రూపంలో సరయూ నది నుంచే రాముడు కాపాడాడు. మరో 100 ఏళ్ల వరకు హిందువులు ఊపిరి పీల్చుకోవచ్చు. జై శ్రీరామ్. మధురిమ గారి వాళ్ళ నుండి సేకరణ. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే, మనల్ని ఎవడరా ఆపేది? మొట్టమొదటిగా బెంగాల్ ఓటర్ మహాశయులందరికీ పేరు పేరున పాదాభివందనాలు చేయాలి. ఎందుకంటే ఈసారి వాళ్ళు వేసింది ఓట్లు కాదు, వాళ్ళ జీవితానికి, బెంగాల్లో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న హిందుత్వానికి పునాది. ఆ రాకాసి రక్కసి తీసిన పసిపిల్లల ప్రాణాల సాక్షిగా, ఆడబిడ్డలను మానభంగాలు చేసి వాళ్ళ ఉసురు తీసిన వాళ్ళ ప్రాణాల సాక్షిగా, కడుపుతో ఉన్న ఆడవాళ్లను కూడా వదలకుండా హింసించి చంపిన వాళ్ళ సాక్షిగా, కాషాయపు జెండా లేదా బీజేపీ జెండా పట్టుకోవడమే ఘోరాతి ఘోరం, నేరం, మహాపాపం అన్నట్టు నడి రోడ్డు మీద వాళ్ళ ఇష్టారాజ్యంగా ఎంతమంది అమాయక హిందుత్వవాదులు, బీజేపీ కార్యకర్తలు ప్రాణాలు తీసుకున్న జిహాదీ గుంపుకి మీ ఆయువు లెక్క పెట్టుకోండిరా. ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ఎక్కడన్నా వెంటాడి పట్టి మీ అంతు చూడకపోతే. విజయసారథి గారి మాట. బెంగాల్లో బేగం అంతం, కేరళలో కమ్మి అంతం, టీఎన్లో డెంగ్యూ మలేరియా అంతం. రోచిష్మాంజీ గారు పెట్టిన పోస్ట్. ఫలితాలు ఫలితాలు ఫలితాలు. ముందుగా బెంగాల్. హిందూ ఓటు ఏకీకృతం రాష్ట్రాన్ని కాపాడుకుంది. ఇస్లాం మతోన్మాదాన్ని హిందూ ఓటు చిత్తుగా ఓడించింది. ముస్లింల అణచివేతపై హిందువులు నిశ్శబ్దంగా విప్లవం చేశారు, విజయాన్ని సాధించారు. ఈ మాట కొద్దిగా సరిగా అనిపించలేదు వాక్యం. ముస్లింల హిందువుల అణచివేతపై హిందువులు నిశ్శబ్దంగా విప్లవం చేశారు, విజయాన్ని సాధించారని దీని అర్థం. నిజమైన ప్రజాస్వామ్యం గెలిచింది బెంగాల్లో. గత కొన్ని దశాబ్దాల్లో కమ్యూనిస్టులు, మమతా బెనర్జీ అప్రజాస్వామికంగానే, గూండాయిజంతోనే, హింసతోనే గెలిచారు. కానీ ఈసారి బీజేపీ ప్రజాస్వామికంగా గెలిచింది. బెంగాల్లో బీజేపీ సంపూర్ణంగా గెలిచింది. బెంగాల్ ఇస్లాం దాష్టికం నుంచి విముక్తం అయ్యింది. బెంగాల్ హిందూ ప్రజకు ఇస్లాం అపాయం తప్పిపోయింది. బెంగాల్ ఇస్లాం ఉగ్రవాద విముక్తం అయ్యింది. బెంగాల్కు కొత్త స్వాతంత్ర్యం వచ్చింది. బెంగాల్లో హైందవం గెలిచింది. తొలిసారిగా బెంగాల్లో హిందూ పాలన జరగనుంది. బెంగాల్ను హిందువులు నిలబెట్టుకున్నారు. బెంగాల్ను హిందువులు గెలుచుకున్నారు. హిందూ ఏకీకృతం వల్ల ముస్లిం హాని రహిత బెంగాల్ ఇకపై సాకారం కానుంది. నిజ ప్రజాస్వామికంగా బెంగాల్ను గెలుచుకున్న హిందువులకు ధన్యవాదం, అభినందన. తమిళనాడు. విజయ్. తమిళనాడులో అనూహ్యంగా విజయవంతమయ్యారు విజయ్. ఇది విజయ్ ప్రభంజనం కాదు. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన సీట్లు కూడా విజయ్కు రాలేదు. తమిళనాడులో హిందూ స్పృహ దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్నంత లేదు అన్న నిజం తెలుస్తోంది.
సనాతనాన్ని నిర్మూలిస్తాం అని ఓళ్ళపెట్టిన ద్రావిడ పార్టీ నిర్మూలనం అయిపోయింది. తమిళనాడులో ద్రావిడవాదం నిరాకరించబడి మట్టి కొట్టుకుపోయింది. ఇది శుభ పరిణామం. విజయ్ ద్రావిడవాది కాదు, కానీ క్రిస్టియన్. అతడు మత మాఫియా వ్యక్తిగా ఉంటాడా? అతడికి ఓటు వేసిన హిందువులకు రుణపడి ఉంటాడా? తమిళుల సినిమా ఉన్మాదం విజయానికి కాదనలేని పెను కారణం. అవినీతి, హిందూ వ్యతిరేకత ఈ రెండు డిఎంకే పతనానికి కారణాలు. దేశంలో ఉన్న పెద్ద శాతం ప్రజకు ఉన్న హిందూ స్పృహ తమిళనాడు హిందువులకు లేకపోవడం రాష్ట్రాన్ని మళ్లీ దెబ్బకొట్టనుందా? విజయ్ క్రైస్తవ మత మాఫియా పావుగా ఉండనున్నారా? విజయ్కి పూర్తి మెజార్టీ రాలేదు కాబట్టి మైనార్టీ ప్రభుత్వం ఉంటుంది. కాని పక్షంలో విజయ్తో ఎవరు కలవనున్నారు? విజయ్ తమిళనాడుకు మతముప్పు కాకపోవడం తమిళనాడుకు ముఖ్యం. అసోం హేమంత్ బిశ్వ శర్మ నాయకత్వం 100 సీట్లతో తన ప్రజాబలాన్ని పటిష్టంగా నిరూపిస్తోంది. హిందూ ఓటు ఏకీకృతం అసోంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. హిందూ ఓటు ఏకీకృతం తమిళనాడులో సినిమా మోహం వల్ల చెదిరిపోయిందా? కేరళలో పినరాయి ఓటమి ఊహించినదే. కాంగ్రెస్ కూటమి గెలిచింది కేరళలో. ఇది ఊహించినదే. అక్కడ ఇంతకు మించి మంచిని ఆశించలేం. పాండిచ్చేరి ఎన్డీఏతోనే ఉంది క్షేమం. ఇస్లామీకరణను నిరోధిస్తూ దేశంలో కాషాయం ప్రభంజనం బలంగా సాగుతూ హిందువులకు రక్షణగాను దేశానికి రక్షణగాను బీజేపీ బలం నానాటికి స్థిరమవుతోంది. దేశానికి మనకు ఇది అవసరం. ద్రావిడవాదం, కమ్యూనిజం, మేధావుల పాత్రికేయుల పేలాపనలు నిర్మూలనం అయిపోయాయి. నక్సలిజం నిర్మూలన, డీలిమిటేషన్ బిల్, మహిళా ఆరక్షణ రిజర్వేషన్ బిల్ వీగిపోవడం వంటివి ప్రజాక్షేత్రంలో బీజేపీకి అనుకూలమయ్యాయి. విదేశీ మత సంతుష్టీకరణకు కాలం చెల్లిపోయింది అన్న సత్యాన్ని ఈ ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఇక దేశానికి అత్యవసరంగా కావాల్సింది హిందూ జన సంతుష్టీకరణ మాత్రమే. హిందూ ప్రజకు భరోసా కావాలి, భద్రత కావాలి, భవిష్యత్ కావాలి. దేశంలోని రాజకీయ పార్టీలు విదేశీ మత సంతుష్టీకరణ అన్న నపుంసకత్వాన్ని వదులుకోవాలి. ద్రావిడవాదం, ప్రాంతీయతావాదం లేని విజయ్ గెలుపు గమనార్హం. బెంగాల్, అసోం గెలుపు బీజేపీకి హిందూ సంతుష్టీకరణ ఆవశ్యకతను గుర్తు చేస్తోంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి హిందువులు అణచివేతకు బలైపోయారు. విదేశీ మతానికి ఉన్న ప్రాముఖ్యత, భద్రత ఈ దేశంలో హిందూ మతానికి లేదు. ఆ పరిస్థితి ఇకపై మారాలి. దేశంలో హిందూ సంతుష్టీకరణ జరగాలి. హిందూ సంతుష్టీకరణతో బీజేపీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో 450 సీట్లు సాధించాలి. దేశంలోని ఏ పార్టీ అయినా హిందూ భిక్షగా మాత్రమే గెలుపొందాలి. ఈ ఫలితాలు దేశంలోని రాజకీయ పార్టీలకు ఆ బుద్ధి చెప్పాయి. ఇట్లు రోచిష్మాన్ 9444012279. దీనిపై నా స్పందన: ఒకప్పుడు రజనీకాంత్ సొంతంగా రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన ప్రయత్నము చేసి అకస్మాత్తుగా విరమించుకుని ఉండకపోతే ఈ విజయ్కి ఇలాంటి విజయంలో 10వ వంతు కూడా దక్కేది కాదు. ఇక సరాది సురేష్ గారు పెట్టిన పోస్ట్: 91 లక్షల కలుపు మొక్కలు పీకితే గానీ పంట చేతికి రాలేదు. ఇన్నాళ్లుగా జరిగిన అరాచకం చాలు. మహానుభావులు పుట్టిన గడ్డ అది. వారిని మర్చిపోవడం అనే మాట కాదు, మనం మనుగడ కోల్పోయే వరకు వచ్చాం. ఇది గెలుపో విజయమో కాదు, బ్రతుకు పోరాటం. బ్రతకాలన్న ఆశ కోసం ఆరాటం. దాని మేనల్లుడు పబ్లిక్ మీటింగ్లోనే చెప్పాడు. 4వ తారీఖు రాత్రి తెల్లారితే చాలు తలలు తెగిపడతాయని. తాటకి ముందే చెప్పింది. ఎవరెవరు బీజేపీకి పనిచేస్తున్నారో జాబితా నా వద్ద ఉంది అని. ఎన్ని ఊచకోతలు, ఎన్ని రక్తపుటేరులు, ఎన్ని బలిదానాలు, ఎన్ని ఆర్తనాదాలు, ఎంతమంది ఆడబిడ్డలు, ఎన్ని తొల్లుల కడుపు కోతలు. కాళీమాత కొంగును కూడా లాగే కొడుకులు కంచెను దాటుకుని వచ్చారు. అరాచకానికి ముగింపు పలికిన ప్రతి ఒక్క ఓటర్ మహాశయునికి వందనం. అరుణ మల్లాప్రగడ గారు: మోడీజీ టీం ఏది చేసినా అందరి ఆమోదం పొందేట్లుగా చేస్తారు, సహనం వహిస్తారు. బెంగాలులో మమతా బెనర్జీ చేసిన అకృత్యాలకు సందేశ్ కలి, అక్రమ టీచర్ల నియామకం, హాస్పిటల్లో లేడీ డాక్టర్ హత్య, ఓట్ల కోసం చొరబాటుదారులకు ఆహ్వానం, హిందువుల మీద భయంకరంగా అఘాయిత్యాలు, ఇవన్నీ భారత ప్రజలందరికీ కాదు, ఎక్కువ శాతం భారతీయులకు మమతా బెనర్జీ మీద పరమ అసహ్యం వేసింది.
అబ్బా! బెంగాల్‌లో ప్రెసిడెంట్ రూల్ పెట్టేయొచ్చు కదా అనిపించేది. బీజేపీ అలసత్వం మీద చిరాకు వేసేది కూడా. అయినా కేంద్రం తొందరపడలేదు. శ్రీకృష్ణుడు శిశుపాలుని 100 తప్పుల వరకు నిరీక్షించినట్లు ఓర్పు వహించారు. బీజేపీ న్యాయసమ్మతంగా, చట్టపరంగా మమతా బెనర్జీకి విసిగిపోయిన ప్రజల చేతనే బుద్ధి చెప్పించారు. అంత ఈజీగా ఆవిడకి బుద్ధి రాదనుకోండి. నీ పరిపాలనకో దండం, నువ్వు మాకొద్దు అని బెంగాల్ ప్రజలతో వెనక్కి పంపించారు. మమతా బెనర్జీకి చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ప్రజాస్వామ్య సాక్షిగా శృంగభంగం జరిగింది. నన్నెవరూ ఏం చేయలేరు అనే అహంకారానికి తగిన శాస్తి జరిగింది. మోడీజీ కేవలం ప్రజలకు రక్షణ కల్పించారు. ఎవరూ వేలెత్తి చూపలేరు. ఈ మోడీజీ టీం భారతదేశానికి శాశ్వత పరిపాలకులు అవ్వాలి. దేశం అగ్రరాజ్యం అవటంలో సందేహమే లేదు. జై హింద్. నా భావాలు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అన్న ప్రక్రియ కలిపాదాన్ని కృంగదీసి ధర్మానికి ఉపశమనం కలిగించింది. న్యాయమూర్తులను నిర్బంధించి చేసుకున్న స్వయం కృతాపరాధ పరిణామం కూడా కాషాయ రెపరెపల విజయ దరహాసానికి కారణం అయ్యింది. 2 ఏళ్ల క్రితం హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో భాజపా గెలిచి ఉండకపోతే బెంగాల్ వంటి గడ్డు పరిస్థితులకు అక్కడ కూడా బీజం పడి ఉండేది. డీఎంకే, టీవీకే రెండూ హిందువులు దూరం పెట్టవలసినవే. కానీ తమిళనాడు హిందువుల నుదిటిన అవమానాలు ఎదుర్కొనే తలరాత ఉంది. ఆంధ్రాలో జగన్కి, తమిళనాడులో విజయ్కి పెద్ద తేడా ఉండదు. ఒకప్పుడు చంబా మాట విని వాజ్పేయి హయాం నాటి భాజపా రాష్ట్రంలోనూ, దేశంలోనూ కూడా దెబ్బతింది. ఏఐఏడీఎంకే షరతులకు లొంగి భాజపా చేసిన మార్పుల వల్ల ఈ 2 పార్టీలు కూడా తమిళనాట ఎదగవలసినంతగా ఎదగలేదు. ఒకప్పుడు రజనీకాంత్ సొంతంగా రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన, ప్రయత్నము చేసి అకస్మాత్తుగా విరమించుకుని ఉండకపోతే ఈ విజయ్కి ఇలాంటి విజయంలో 10వ వంతు కూడా దక్కేది కాదు. భారత్ మాతాకి జై.